హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మస్తాన్ బాబా దర్గాకి అయితే వచ్చాం. గుంటూరులో మస్తాన్ బాబా దర్గా అయితే చాలా ఫేమస్ అండి. నేనైతే ఉరుస్ టైంలో అయితే వచ్చాను. ఇది పెద్ద పెద్ద క్యూ లైన్లు అయితే ఉదయం పూట ఉంటుంది. సాయంత్రం టైంలో నైట్ 10:30కి వెళ్ళాను. 10:30కి అయితే పెద్దగా జనాభా అయితే లేరు, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. నైట్ 10:30, 12 అయినా కానీ జనాభా వస్తూనే ఉంటారు ఉరుస్ టైంలో. ఇంకా గంధం టైంలో అయితే అర్ధరాత్రి మొత్తం జనాభా మొత్తం ఫుల్గా అక్కడే దర్గా దగ్గరే ఉంటారు. ఇది మనం మస్తాన్ బాబా దర్గాలకు లోపలికి అయితే వెళ్ళాము. చూడండి, పూలతో ఎంత అందంగా తయారు చేశారు మస్తాన్ బాబాని. ఇదైతే మస్తాన్ బాబా దర్గాలో ఉన్న బావి అండి. ఈ నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా చాలా బాగుంటాయి. ఇక్కడైతే అందరు కాళ్ళు కడుక్కొని మాత్రం లోపలికి వెళ్తారు. ఇక్కడ నీళ్ళు ఎన్ని తీసినా కానీ మళ్ళీ ఆ ఊట వస్తూనే ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఇది మనం అయితే కాళ్ళు కడుక్కొని దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేదండి. హిందూ, ముస్లిమ్స్ అందరూ కూడా వస్తారు మస్తాన్ బాబా దర్గాకి. అందరూ కూడా కొలిచే దైవం మస్తాన్ బాబా. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ జరుగుతాయండి. ఒక్కసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. కోరికలు తీర్చే మస్తాన్ బాబా గుంటూరు ప్రజలకైతే దైవంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతి దర్గాలో కూడా చూసిందే కదా, ఇలాగ తల మీద కొడతా ఉంటారు ఉన్న దరిద్రం మొత్తం పోవాలని చెప్పేసి. దేవుని ఆశీర్వాదం అది. ఇది మన మస్తాన్ బాబా దర్గాలు ఇక్కడ వచ్చాం. ఇక్కడ కూడా అందరూ కూడా ఈ జెండా చెట్టును కూడా మొక్కుతారు. కోరికలన్నీ కోరుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఇదిగోండి సాంబ్రాణి, ఇక్కడ సాంబ్రాణి అయితే వేస్తారు. అక్కడే బయట కొబ్బరికాయలు అమ్మే దగ్గర చిన్న చిన్న సాంబ్రాణి ప్యాకెట్లు ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇందులో అయితే వేస్తారండి. మొత్తం గంధంతో పూలతో అలంకరించి ఉంది, లైటింగ్తో. ఈ ఉరుస్ టైం కాబట్టి బాగా డెకరేట్ చేశారు. ఇదిగోండి, ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా చేస్తూ ఉంటారు. ఇక గుడి బయటే కొబ్బరికాయలు కానీ మనకు కావాల్సిన పూజా వస్తువులు మొత్తం కూడా నిమ్మకాయలు కానివ్వండి చాలా ఫేమస్. ఇక్కడ నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళి ఇంటికి కడుతుంటారు. ఇది ఇంకా వివిధ రకాల దేవుడు ఫోటోలు కూడా ఇక్కడే బయటే అమ్ముతున్నారు ఉరుస్ టైంలో. ఇదైతే బూందీ స్వీట్ అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకెళ్తుంటారు. ఇక్కడైతే ఒక పావు కేజీ 50 రూపాయలు తీసుకున్నట్టున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇకైతే మనం అయితే భోజనాల దగ్గరికి అయితే వద్దాం. ఉరుసు టైంలో జరిగిన 5-6 రోజులు కూడా చాలా వేల మంది అయితే వచ్చి, గుంటూరు ప్రజలందరూ కూడా వచ్చి భోజనం చేస్తుంటారు. రోజు చాలా వేల మంది అయితే తింటూ ఉంటారు. ఒకవైపు అయితే వండుతూనే ఉంటారు, ఇంకో పక్క అయిపోతూనే ఉంటుంది. ప్రతిసారి కూడా బగారా రైస్ అయితే మనకు వేడిగా అయితే వస్తుంది. ఇక్కడైతే ఎక్కువ రకాలు ఏమీ పెట్టండి, ఒక్క బగారా రైసు, దాంట్లో కట్ట మాత్రమే ఇస్తారు. ఆ రెండు కూడా ఎప్పటికప్పుడు రెడీ అయిపోయి చాలా వేడిగా అయితే వస్తుంటుంది. ఇక్కడ జనాలు కూర్చొని తింటూనే ఉంటారు. వెనకాల క్యూలో నిలబడే వాళ్ళు నిలబడుతూనే ఉంటారు. వాళ్ళు వెళ్ళగానే వీళ్ళు కూర్చొని తింటూనే ఉంటారు. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. ఉదయం నుంచి కూడా నైట్ అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే రైస్ ఇలాగ అన్నం పెడుతూనే ఉంటారు. అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అందరూ బాబా దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అన్నదానంలో భోజనం చేసి మాత్రమే ఇంటికి వెళ్తారు. ఈ ఉరుసు జరిగిన రోజులు కూడా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.